హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమారి. ఈ వీడియోలో నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిక్వెస్ట్ పారం అండ్ పాత్ వేరియబుల్ ఇన్ ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో డిఫరెన్స్ అనేటివి ఏందో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఏ టైంలో మనం పాత్ పారం రిక్వెస్ట్ పారం అనేది యూస్ చేసుకోవాలి, ఏ టైంలో పాత్ వేరియబుల్ అనే యానటేషన్ వాడాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇది నా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియోలో నేను క్రియేట్ చేశాను. ది సింపుల్ H2 డేటాబేస్ యూస్ చేసి క్రియేట్ చేశాను. జస్ట్ దీస్ కపుల్ ఆఫ్ యానటేషన్ ఎండ్ పాయింట్స్ అయితే ఉన్నాయి సేవ్ చేసేదానికి అండ్ గెట్ చేసేదానికి. ఇఫ్ యు ఆర్ నాట్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద రిక్వెస్ట్ పారం అండ్ పాత్ వేరియబుల్. సో ఫస్ట్ నేను రిక్వెస్ట్ పారం అనేది ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. దానిని ఎట్లా కాల్ చేయాలో పోస్ట్ మ్యాన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను నా అప్లికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్ మీ వెయిట్. ఐ థింక్ ఇది స్టార్ట్ అయ్యింది. ఓకే, సో నా అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒకసారి పోస్ట్ మ్యాన్లోకి వెళ్తాను. సో పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ఫస్ట్ నేను కొన్ని ఆబ్జెక్ట్స్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను, కొన్ని ఎంప్లాయీస్ని. సో లెట్ మీ ఇన్సర్ట్. సో ఫస్ట్ టెస్ట్ అనే ఎంప్లాయీని ఇన్సర్ట్ చేశాను. దెన్ రామ అనే ఎంప్లాయీని ఇన్సర్ట్ చేశాను. ఎంప్లాయీ 2 ఈజ్ రామ. దెన్ సమ్ హరి అనే ఎంప్లాయీని ముగ్గురిని ఇన్సర్ట్ చేశాను. సో ఇది నా ఫెచ్ ఆల్ ఎండ్ పాయింట్ ఫ్రెండ్స్. సో నా డేటాబేస్లో, ఇన్ మెమరీ డేటాబేస్లో 3 ఎంప్లాయీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి నాట్ రిక్వైర్డ్, డోంట్ సేవ్. సో యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఉన్న లాజిక్. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీ ఐడి పాస్ చేసి పర్టికులర్ ఎంప్లాయీని ఫెచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి నేను ఇక్కడ రిక్వెస్ట్ పారం అనే యానటేషన్ యూస్ చేశాను కాబట్టి వెన్ ఎవర్ మనమైతే రిక్వెస్ట్ పారం యానటేషన్ వాడుతామో అప్పుడు కంపల్సరీ మనము ఈ కన్వెన్షన్ అనేది ఫాలో అవ్వాలి. సో ఈ కన్వెన్షన్ ఏంటి అంటే టిల్ ఇక్కడ వరకు కంట్రోలర్ ఎండ్ పాయింట్, ఇక్కడ ఇది మెథడ్ లెవెల్ ఎండ్ పాయింట్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఎండ్ పాయింట్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చి యూఆర్ఎల్లో క్వశ్చన్ మార్క్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు మన ఇన్పుట్ పాస్ చేయాలి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ ఎంప్లాయీ ఐడి. సో ఈ నేమ్ అనేది 100% షూర్ ఇదే నేమ్ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఏ నేమ్ అయితే మనం కంట్రోలర్లో ఇచ్చుంటామో అదే నేమ్ ఇక్కడ పాస్ చేయాలి యూఆర్ఎల్. ఇన్ కేస్ నేమ్ చేంజ్ అయినా ఇట్ వోంట్ యాక్సెప్ట్. సో నేమ్ అనేది సేమ్ ఉండాలి. దెన్ మన ఇన్పుట్ పాస్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1, 2 పాస్ చేశాను. నా సెకండ్ ఎంప్లాయీ ఏంది, సెకండ్ ఎంప్లాయీ నెంబర్ 2 వచ్చి రామ. సో ఇప్పుడు ఇదే దాన్ని నేను పాత్ వేరియబుల్గా రీప్లేస్ చేస్తాను. సో లెట్ మీ రీప్లేస్ విత్ పాత్ వేరియబుల్. ఓకే, పాత్ వేరియబుల్ ఇంటీజర్ ఈక్వల్ టు స్ట్రింగ్. మనం ఎప్పుడైతే పాత్ వేరియబుల్ అని యూస్ చేస్తామో ఈ ఎంప్లాయీ ఐడి అనేది యూఆర్ఎల్లోనే వచ్చేస్తుంది. ఐ మీన్ ఇక్కడే మనం మెన్షన్ చేయాలి. సో దాన్ని ఎలా మెన్షన్ చేయాలి అంటే, సో ఇది సింటాక్స్ యాక్చువల్లీ. సో స్లాష్ డైరెక్ట్గా ఎంప్లాయీ ఐడి. సో ఇప్పుడు ఎలా అంటే దీని యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, ఎంప్లాయీ. ఇక్కడ మనకి ఈ నేమింగ్ అంతా ఏముండదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా పాత్ వేరియబుల్లోనే యాడ్ చేసేస్తాం. ఎంప్లాయీ /2, దట్స్ ఇట్, దెర్ ఇస్ నథింగ్. దీన్ని ఒకసారి స్టాప్ చేయండి. ఒకసారి అగైన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నా అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి దీంట్లోకి వెళ్తాను. ఇప్పుడు యూఆర్ఎల్ వచ్చి ఇది. ఇప్పుడు నేను ట్రిగ్గర్ చేస్తున్నాను అగైన్. ఓకే, ఎనీవే నౌ డేటా అనేది ఇది ఇన్ మెమరీ కదా, డేటా అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ అగైన్ ద డేటా. సో టెస్ట్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్, సో రామ అనేది సెకండ్ ఆబ్జెక్ట్, హరి అనేది థర్డ్ ఆబ్జెక్ట్. నౌ నా దగ్గర 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకసారి గెట్ ఆల్ ఆబ్జెక్ట్స్ నేను ట్రిగ్గర్ చేశాను. సో టోటల్ నా దగ్గర 3 ఉన్నాయి. ఇప్పుడు నేను పాత్ పారం యూస్ చేసుకొని సెకండ్ ఆబ్జెక్ట్ని గెట్ చేసుకుంటాను. సి
both are same, almost same, but only the difference is, సో మనం ఎప్పుడైతే query రిక్వెస్ట్ పారామ్ వాడతాము అప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చి ఇక్కడ రిక్వెస్ట్ పారామ్ లో మనం ఏ నేమ్ అయితే ఇచ్చుంటామో ఆ నేమ్ మనము URL లో ఇచ్చి అండ్ ఇక్కడ ఇన్పుట్ పాస్ చేయాలి. ఎప్పుడైతే పాత్ వేరియబుల్ అని వాడతామో ఇవన్నీ ఏం పాస్ చేయని అవసరం లేదు, జస్ట్ /input దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు /input అని చెప్పి ఇచ్చేసినప్పుడు మనం ఇక్కడ పాస్ చేసిన ఐడి ఉంది కదా, ఈ ఐడి అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నేమ్ బోత్ షుడ్ బి సేమ్. ఈవెన్ ఇక్కడ ఇచ్చిన నేమ్ URL లో, ఐ మీన్ ఈ annotation లో ఇచ్చిన నేమ్, ఈ పాత్ వేరియబుల్కి ఇచ్చిన నేమ్, ఈ రెండు డిఫరెంట్ ఉన్నా కానీ ఇది వర్క్ అవ్వదు. సో బోత్ నేమ్స్ అనేటివి 100% సేమ్గా ఉండాలి. సో ఇక్కడ నేమింగ్ ప్రాబ్లం అయితే URL లో ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎంప్లాయీ నేమ్ అలా ఏం మనం యూస్ చేసుకోవటం లేదు కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఇలా ఇచ్చామనుకోండి, ఇప్పుడు కంట్రోలర్లో ఏం నేమ్ ఉందో మనకు తెలియదు, ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి నేమ్ చేంజ్ చేసాడో కూడా మనకు తెలియదు. సో బెటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ we will use this way friends in real time scenario, real time applications. Most of the places we will use this one. And ఇంకొకటి కూడా ఉంది, the main differences is ఎప్పుడు రిక్వెస్ట్ పారామ్ వాడతారు, ఎప్పుడు పాత్ వేరియబుల్ యూస్ చేస్తారంటే, పాత్ వేరియబుల్ అనేది ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఇన్పుట్. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకటి పాస్ చేయకుండా ఎంటర్ ఇచ్చానంటే నాకు ఇక్కడ మెథడ్ నాట్ అలౌడ్ అని సింపుల్గా రిటర్న్ చేసేస్తుంది, అంటే ఈ కైండ్ ఆఫ్ మెథడ్ అనేది లేదు. బట్ అదే కానీ రిక్వెస్ట్ పారామ్ గానైతే we will get the different error because request param అనేది డిఫాల్ట్ గా ఇది ఆప్షనల్, డిఫాల్ట్ గా ఇది రిక్వైర్డ్ ఉంది. మనం ఇన్ కేసు పాస్ చేయకపోయినా నో ఇష్యూ. లెట్ మీ ఓపెన్ దట్. సో నేను ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాను రిక్వెస్ట్ పారామ్ లాగే, అండ్ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడికి వెళ్తే ఇప్పుడు నేను చేంజ్ చేశాను కదా, అది ఇక్కడ రిక్వెస్ట్ పారామ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఎంప్లాయీ ఐడి =1. సో నేను ఫస్ట్ ట్రిగ్గర్ చేశాను. ఓకే, ఎనీవే డేటా అగైన్ ఐ లాస్ రైట్. ఫస్ట్ లెట్ మీ ఇన్సర్ట్ 1 రికార్డ్ హరి, ఇట్ ఈస్ అ 1. సో హరి అనే ఆబ్జెక్ట్ నాకు గెట్ అయ్యింది. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను 1 పాస్ చేయలేదు అనుకోండి, ఐ విల్ గెట్ 400 బ్యాడ్ రిక్వెస్ట్. సో బట్ ఈ రిక్వెస్ట్ పారామ్ కానీ యూజ్ చేస్తే మనం ఈ ఇన్పుట్ని ఆప్షనల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఆ ఛాన్స్, మనకి ఆ ఆప్షన్ అయితే ఉంది. బట్ మనం పాత్ వేరియబుల్ యూజ్ చేస్తే ఈ ఇన్పుట్ అనేది 100% మ్యాండేటరీ, యూజర్ హ్యాస్ టు పాస్ దట్. కానీ మనం రిక్వెస్ట్ పారామ్ యూజ్ చేస్తే దాన్ని ఆప్షనల్ చేయొచ్చు. ఇన్ కేస్ యూజర్ ఎంప్లాయిడ్ పాస్ చేయలేదు అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్, మన రిక్వైర్మెంట్ అలాగని ఉంటే దెన్ బెస్ట్ యూజ్ వచ్చి ఇది మనం యూజ్ చేయొచ్చు. లెట్ మీ సీ దట్. మనం ఇక్కడ ఇలా ఇచ్చి ఇవ్వాలి. దెన్ ఫస్ట్ వచ్చి ఇక్కడ జస్ట్ ఎంప్లాయీ ఐడి వచ్చి లెట్ ఇట్ బి కాపీ ద సేమ్ నేమ్ అండ్ పేస్ట్ ఇట్ హియర్, కామా యాక్చువల్గా మనకి ఇక్కడ గివ్ మీ సెకండ్. One second. కరెక్ట్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ మనం డిఫాల్ట్గా ఏమన్నా వాల్యూ పాస్ చేయాలనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏ వాల్యూ పాస్ చేయలేదంటే డిఫాల్ట్ వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, 1 తీసుకుంటాను. అండ్ నేమ్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పాను కదా, ఈ నేమే మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, అండ్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిక్వైర్డ్ ఆప్షనల్, ఇక్కడ మనం ఫాల్స్ చేయొచ్చు. ఓకే,
సో ఈ ఐడి వచ్చి డిఫాల్ట్ వాల్యూ వచ్చి 1 ఇచ్చాను. ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ ఎర్రర్. ఓకే, మేబీ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే నేను ఏం ఇన్పుట్స్ పాస్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఏంటంటే రిక్వైర్డ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చేసాను. సో నేను ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి జస్ట్ ఇలా ట్రిగ్గర్ చేశాను అనుకోండి, నేనేం పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది, రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చేసాను. ఇప్పుడు ట్రూ గాని అయితే సేమ్ ఎర్రర్ వచ్చేస్తుంది నాకు, బ్యాడ్ రిక్వెస్ట్ అన్నట్టు. బట్ ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూ చూసుకుంటుంది, ఏమన్నా డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తున్నారా. సో నేను ఇక్కడ ఆల్రెడీ 1 సెట్ చేస్తున్నాను కాబట్టి డిఫాల్ట్గా 1 తీసుకొని 1 మ్యాచ్ అయిన రికార్డు ఎంప్లాయీ లిస్ట్లో ఉంటే రిటర్న్ డేటాబేస్లో ఉంటే అది రిటర్న్ చేస్తుంది. లెట్ మీ వీ కెన్ టెస్ట్ దిస్ అండ్ ఓపెన్. ఓకే, అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ సమ్ రికార్డ్స్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టెస్ట్ అనే దాన్ని యాడ్ చేశాను, దెన్ రామా వచ్చి యాడ్ చేశాను సెకండ్ రికార్డు, దెన్ హరి అనే ఒక థర్డ్ రికార్డ్ యాడ్ చేశాను. సో టోటల్ నా దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి నా ఇన్ మెమరీ డేటాబేస్లో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ లెట్ మీ పాస్ ద జెన్యూన్ వాల్యూ, ఐ మీన్ ఫస్ట్ పాజిటివ్ సినారియో నేనే పాస్ చేస్తున్నాను. ఇన్పుట్స్ 3 పాస్ చేశాను. సో నాకు 3 ఇన్పుట్స్ వచ్చింది, ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్పుట్ పాస్ చేశాను కాబట్టి ఇది ఇంకా కంప్లీట్గా ఇది ఈ వాల్యూస్ అనేటివి తీసుకోదు. ఇన్ కేస్ నేను ఇన్పుట్ పాస్ చేయకపోతే దెన్ ఇట్ విల్ చెక్ దిస్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ రిక్వైర్డా కాదా, దెన్ డిఫాల్ట్ వాల్యూ ఉందా లేదా. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇప్పుడు పాస్ చేయలేదు అనుకోండి, జస్ట్ ఎంటీ ఇచ్చేసాను, ఇన్పుట్ ఏం పాస్ చేయాల, దెన్ ఐ ట్రిగ్గర్డ్, సి ఐఎమ్ గెటింగ్ 1. నేను ఎలా గెట్ చేశాను ఈ 1 అంటే నేనేం ఇన్పుట్ పాస్ చేయాల, బట్ నా కంట్రోలర్లో నేను డిఫైన్ చేశాను రిక్వైర్డ్ ఫాల్స్. అంటే ఇన్ కేసు యూజర్ ఇన్పుట్ పాస్ చేయకపోతే నేను ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ వచ్చి 1 తీసుకోమని చెప్పాను. సో 1తో మ్యాచ్ అయిన రికార్డు నాకు వచ్చేసింది ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. లైక్ రిక్వెస్ట్ కి పాత్ వేరియబుల్ వచ్చి ఆల్వేస్ మ్యాండేటరీ, రిక్వెస్ట్ పారం వచ్చి based on the user selection. If user want mandatory, then required equal to true పెట్టుకోవచ్చు. ఇఫ్ యూజర్ ఆప్షనల్గా పెట్టుకోవాలనుకుంటే ఈ రిక్వెస్ట్ పారం అనేది ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ బోత్, ఇది బేస్డ్ ఆన్ అవర్ లాజిక్ బేస్ చేసుకొని మన ఇంప్లిమెంటేషన్ అనేది చూస్ చేసుకోవాలనేది డిసైడ్ చేసుకోండి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ టు మీ ప్లీజ్.